ఈరోజు కొంతమంది పరిచారకులు ఉచితంగా పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రెగ్యులర్గా పూర్తిగా దేవుని పనిలో ఉండేటువంటి వాళ్ళు ప్రతిఫలం పొంది దేవుని పని చేసే వాళ్ళు ఉండొచ్చు. ప్రతిఫలం పొందినప్పటికీ ఇది సేవ, ఇది నా బాధ్యత అన్నట్టుగానే చేస్తే ధన్యులు. ఒక జీతగాని వలె గాక ఒక దేవుని సేవ వలెనే చేస్తే ఎంతో ధన్యులు. దేవుని దగ్గర మెప్పు పొందాలంటే ఏం చేయాలి? జీతగాడిగా ఎప్పుడు మారకూడదు. జీతగాడు అంటే ఏంటో తెలుసా? జీతము వరకే పని చేసి వెళ్ళిపోతాడు. అట్లా ఎప్పుడు మారకూడదు. నేను దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నాను, నా కుటుంబ పోషణకు దేవుడి సన్నిధి నుండి కొంత ప్రతిఫలం నేను పొందుతున్నాను, కానీ నా సేవే. అర్థమైందా? ఆ పని ఉంటే ఆ పని చేస్తాను, ఆ పని లేకపోతే ఇంకో పని చేసుకుంటాను, ఆ పని లేకపోతే ఇంకో పని, ఏదైనా కానీ నా దేవునిలో నా సమయాన్ని వెచ్చిస్తాను అనేవాడు ధన్యుడు. కానీ కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? స్టార్టింగ్లో పూర్తిగా అంకితమై అలా దేవుని కోసం ఉండేటువంటి వాళ్ళు క్రమక్రమంగా ఇలాగున మనకేం ప్రయోజనం ఉంది, మనకేం ప్రతిఫలం ఉంది, మనకేం లాభం ఉంది, మనకి ఇచ్చిన పని అంతవరకు, మనకు వచ్చేది అంతవరకు చేసి వెళ్ళిపోదాం పక్కకి అనుకుంటారు. అది కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇంకా కొదువు ఏదైనా ఉంటే అడిగి పొందుకోవచ్చు, కానీ అంకితమై దేవుని సన్నిధిలో దేవుని పనిలో నిమగ్నం అవ్వచ్చు. ఒకడు ఒక పనికే అంకితం కాకుండా 4 రకాల పనులు చేయడానికి తమను తాము సిద్ధపరచుకోవచ్చు. లేదా జీతగాడిలాగా అంతవరకే చేసి, జీతగత్తెలాగా అంతవరకే చేసి సర్దుకోవచ్చు. అప్పుడు బయట నుంచి వచ్చిన జీతగాడికి నీకు తేడా ఉండదు. అలా కాకుండా నువ్వు ఫస్ట్ మొదలుపెట్టింది ఎట్లా ఆధ్యాత్మికంగా దైవ సేవ అని మొదలుపెట్టావు, అది అంతే కంటిన్యూ చేసుకో. ఈ పని కాకపోతే ఇంకో పని, ఆ పని కాకపోతే ఇంకో పని, ఆ పని కాకపోతే ఇంకో పని, పూర్తిగా దేవుని సన్నిధికి పరిచర్యకి అంకితమై ఉండు. తప్పకుండా దేవుడు కృపనిస్తాడు. ఇక్కడిచ్చే ప్రతిఫలం ఇక్కడిస్తాడు, అక్కడ బహుమానం జీతం కూడా ఆయన ఇస్తాడు. అక్కడ ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? పరిచారకులు జీతగాళ్ళుగా మారొద్దు. పరిచారకులు తీసుకుంటున్నా నేను పైసలకు తగ్గ పనే చేస్తాను, అంత మించి చెయ్యను అన్న హీన స్థితికి వెళ్ళొద్దు. సేవను కూలీగా మార్చుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. సంఘమునకు సేవ చేస్తే సాక్షాత్తు యేసయ్య శరీరమునకే సేవ చేసినట్టు. సంఘము ఆహారం తింటే ఆ పాత్రను కడిగినప్పుడు అది యేసయ్య శరీరానికి ఉపచారం చేసినట్టు. ఇప్పుడు నేను అవకాశం ఉంటే ఏ పనైనా చేస్తాను నేను. ఇప్పుడు మొన్న అంత ప్లాట్ఫామ్ వేసాం, మనం పెద్ద ప్లాట్ఫామ్ వేసాం. ఎందుకు? వెహికల్ స్టాండ్ అక్కడ ప్రాబ్లం అవుతుంది, వర్షం వచ్చినప్పుడు బురద అయిపోతుంది, వాహనాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు, బజారుల్లో పెడితే వాళ్ళు తిడతారు. కాబట్టి మొత్తం ప్లాట్ఫామ్ చేశాం. ఇప్పుడు మొత్తం దాదాపు చాలా వరకు వెహికల్స్ అక్కడే పడతాయి. ఇదంతా ఎవరికి మేలు? సంఘమునకు హెల్ప్గా ఉంటుంది. అది సంఘం ఎవరు? క్రీస్తు శరీరం. కాబట్టి సంఘ బిడ్డలకు చేసే పని ఏదైనా సరే అది యేసయ్య శరీరానికే చేస్తున్నాను అన్న ఫీలింగ్ దేవుని ప్రేమించే వారికి ఉంటుంది. మీకు తెలుసా, వాష్రూమ్లో తిరిగి మార్చి కట్టేటప్పుడు ఆ వాష్రూమ్స్లో అశుద్ధాన్ని కూడా మా చేతులతో ఎత్తవతలేసాం. నమ్మగలరా మీరు? మొత్తం క్లీన్ చేసి కడిగి శుభ్రం చేసి అదంతా తొలగించి మళ్ళా కొత్తగా కట్టాం. ఇక్కడే కాదు, అంతకుముందు ఇదంతా ఓపెన్లో ఇది. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ షెడ్ అంతా కూడా ఫస్ట్ అక్కడ ఉండేది ఇదంతా పొలం. ఆన్లైట్కి వచ్చిన వాళ్ళు, ఆదివారం వచ్చిన వాళ్ళు ఈ మెల్లాలన్నీ న్యాయం చేసేవాళ్ళు. మళ్ళా శుభ్రంగా ఆత్మీయ బిడ్డలు నేను అందరం మాకున్న పరిధిలో శుభ్రం చేసేవాళ్ళం. చిన్న పిల్లలు చేస్తే తల్లి శుభ్రపరిచినట్టుగా ఆత్మీయ బిడ్డల్ని పసిబిడ్డలు అనుకునే
నేను సహా నా వంతు అందులో పరిచర్యలో పాల్గొన్నా. 70 ఏళ్ల ముసలమ్మ వచ్చి కూడా అన్నావు అంటది. 70 ఏళ్ళ ముసలమ్మ వచ్చి కూడా అన్నావు అన్నయ్యో అంటది. అది చెప్పు చెల్లెమ్మ దగ్గరికి పోవటమే. దేవునికి స్తోత్రం. దగ్గరికి పోవటమే, దగ్గరికి తీసుకుంటావు కూడా. ఎందుకు? ఆమె 70, 75, 80 ఏళ్ళ తల్లిలా కనపడదు, నాకు పసిపిల్లలా కనపడిద్ది. ఎందుకంటే దేవుడు ఉంచిన స్థానం అది ఇక్కడ. కాబట్టి అంటే నా ఫీలింగ్ ఏందో తెలుసా? నేను ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకి ఏదన్నా ఉపచారం చేస్తే, మేలు చేస్తే, పరిచర్య చేస్తే అది సాక్షాత్తు నా యేసయ్య బాడీకి, నా యేసయ్య శరీరానికి చేసినట్టే. నీ సంఘానికి నువ్వు సేవ చేసినప్పుడు నువ్వు సాక్షాత్తు యేసయ్య శరీరానికి సేవ చేస్తున్నావని మర్చిపోవద్దు. ఎందుకంటే సంఘము క్రీస్తు శరీరము అని గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది. మీకు తెలుసు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని ప్రేమించేవాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు చూస్తూ ఉంటాడు. సంఘానికి ఇంకా ఏ విధంగా మేలు జరగాలి, నేను ఎంత చేస్తున్నాను, ఇంకా ఏమేం చేయాలి. అది చూసారా? మళ్ళీ వీడియో కోసం ఫోజీలా నేను మళ్ళీ అదో గ్యాంబ్లింగ్ ఉంటుంది. మళ్ళీ తెలుసా, ఒక రేకు అటు రేకు అందించి షో చేసి ఆ ఫోటో తీసావా, ఆ బిల్డప్లు కాదు, యథార్థంగా చేసుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఏదో ఒకటి రెండు చేసి ఫోటోకి ఫోజ్ ఇచ్చి జంప్ అవ్వటం కాదు, చేస్తా. ఇప్పుడు కూడా నేను అన్నీ చేస్తాను, అన్ని పనులు చేస్తాను. ప్రేయర్ గార్డెన్లో పోతే అక్కడ ఏదన్నా పనులు ఉంటే ఆడ చేసుకుంటా. మొన్న పోయి మామిడి చెట్ల కింద కలుపు తీసా. దేవునికి స్తోత్రం. ఏ దొరికితే అది పరిశుద్ధులు ప్రార్థన చేసుకునే స్థలం అని. అక్కడ వినేవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు వాక్యం వింటారు. అందుకని వాళ్ళకు కూడా చెప్తున్నా, జీతగానిలాగా పనిచేయొద్దు, అది వేషధారణ అంతవరకే. కానీ దేవుని సేవకులుగా, దేవుని పిల్లలుగా, జెన్యూన్గా, యథార్థంగా చేయండి. ఇది నా భాగ్యమని చేయండి. క్రీస్తు సంఘము ఆయన శరీరానికి చేస్తున్నానని చేయండి, ధన్యులు అవుతారు. వెతుక్కొని చెయ్యి, వెతుక్కొని చెయ్యి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నా తండ్రి తగిన కాలం ముందు తప్పకుండా నీకు దీవెన దయచేస్తాడు. అసలు నేను చెప్పే అవసరంలా. దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు సంఘమునకు సేవ చేయకుండా ఉండలేవు. సంఘమునకు ఉపచారం చేయకుండా, దేవుని పనికి తోడ్పడకుండా, దేవుని పనికి ప్రోత్సాహకరంగా ఉండకుండా నువ్వు ఉండలేవు. అది ఎక్కడ? ఈ పక్క రోడ్డు కట్టేటప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కడి కూడా నేను చెప్పలారే వచ్చి ఫోటో తీయండిరా, వీడియో తీయండిరా అని. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నాకు సంబంధం లేదు. వాళ్ళు చూడాలని మాత్రం నేను ఆ పని చేయాల, దేవుడికి తెలుసా సంగతి. అది నా బాధ్యత. అది మనకు దేవుడు ఆ ప్లేస్ ఇచ్చిన తర్వాత ఈ వాష్రూమ్స్లో దగ్గర నుంచి ఇక్కడ నుంచి అక్కడికి కాలువ కట్టాం, ఆ మెయిన్ లైన్లో కలపడానికి. దానివల్ల ఇప్పుడు చాలా ప్రశాంతత దొరికింది, లేకపోతే చాలా ఇబ్బంది. 4వది సమాజానికి క్షేమం. దేవుని ప్రేమించేవాడు సమాజ హితవు కూడా కోరతాడు. దేవుని ప్రేమించేవాడు తన ఫ్యామిలీ హితవు, సంఘ హితవు, ఈ రెండు మినహాయిస్తే అన్యజనులు, సమాజం అంటే అన్యజనుల హితవు కూడా కోరతాడు. నిజంగా ఒరిజినల్గా దేవుని పట్ల ప్రేమ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను వాళ్ళు నీ పొరుగువానిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు. పొరుగువాడు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘస్థుడే కాదు, ఇంకా కడగబడని వాడు కూడా పొరుగోడు అని రక్షణలో నడిపించాలి. అందుకే దేవుని ప్రేమించేవాడు సువార్త చెప్పకుండా ఉండలేడు. దేవుని ప్రేమించేవాడు ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించకుండా ఉండలేడు. ఇతరులకు దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేడు. ఇతరుల క్షేమాన్ని కోరకుండా ఉండలేడు. కాబట్టి కుటుంబము, సంఘము, సమాజము, వ్యక్తిగతం, ఈ 4 విధముల ఇతడు ప్రయోజనకారిగా మారతాడు. ఎవరు? దేవుని ప్రేమించేవాడు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివనుకో,
ఈ 4 విధాలైనటువంటి మేలు నీ ద్వారా జరిగిద్ది. నీకు మేలు జరిగిద్ది, నీ ఇంటి వారికి జరిగిద్ది, సంఘమునకు జరిగిద్ది, సమాజానికి కూడా జరిగిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఇదంతా జరగాలంటే దీనంతటి కేంద్ర బిందువేది? దేవుని ఎడల ప్రేమ. ఓకేనా?